ఏపీలో రాజకీయాలు చేంజ్ అయ్యాయి. అనుభవం ఉన్న రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి సెకండరీ పదవులను వేటిని ఆశించకుండా ప్రజలకు మేము ఎంతవరకు ఉపయోగపడగలము అని చెప్పని ప్రజా సర్వీస్లోనే ముందుకు పోతా ఉన్నాము. వైసీపీలో గెలిచి టీడీపీకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జగనన్నకు మాకు మధ్యన గ్యాప్ వచ్చిన మాట అయితే నిజమే. 4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మాతోనే ఉన్నారు. ఇప్పుడు వైసీపీలో సీటు వస్తుందనేటువంటి ఆశతో ఉన్నారు. మరి సీటు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే వాట్ నెక్స్ట్? మేము ఏ డిమాండ్స్తో రావడం లేదు. వైసీపీని గెలిపించాలన్న ఒకే దాని మీద వస్తూ ఉన్నాము. మాకు హఫీజ్ ఖాన్ మధ్య గ్యాప్ తర్వాత సంగతి. క్యాడర్కు ఆయనకు మధ్యన చాలా గ్యాప్. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మెజార్టీగా సీట్లు ఇవ్వడంతో పార్టీ ఓడిపోయిందనేటువంటి భావన కలిగింది. అయితే ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందుగానే మేల్కొన్నారు. సిట్టింగ్లకు స్థానచలనం చేసి అక్కడ కొత్త వాళ్ళని తీసుకొచ్చి పోటీ చేయించేటువంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి. అయితే కొత్తగా కర్నూలు నియోజకవర్గానికి రాజకీయ కుటుంబం నుంచి ఉన్నటువంటి ఎస్వి మనోహరి అనేటువంటి పేరు ఈరోజు బయట రాజకీయాల్లో వినిపిస్తూ ఉంది. ఆమెకు సీట్ ఇచ్చేటువంటి ఛాన్స్ వైసీపీ ఆలోచిస్తుంది. మనతో మాట్లాడడానికి కేడీసీసీ చైర్మన్ విజయ మనోహరి ఉన్నారు. మేడం గారు నమస్తే. మేడం నమస్తే. మేడం, ఏపీలో రాజకీయాలు చేంజ్ అయ్యాయి. కొత్తగా అనుభవం ఉన్న రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి సెకండరీ లీడర్షిప్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన, సర్వేలో మీరు ముందున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అసలు పార్టీ కోసం మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీకు చాలా ధన్యవాదాలండి. అంటే మమ్మల్ని సర్వేలో రిపోర్ట్స్లో వాటిల్లో జరుగుతున్నదాన్ని మమ్మల్ని మళ్ళీ ప్రజలందరి దృష్టికి తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరి జగన్మోహన్ రెడ్డి అన్న గారి దృష్టిలో ఏముంది ఏమనేది అంటే మేము దాని గురించి పెద్ద ఆలోచించడం లేదు. కాకపోతే సర్వీస్లో కానీ ప్రజా ఆదరణలో కానీ మేము మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీ ఉంది. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నాము. తాతగారి మామగారి హయం నుంచి. అప్పటి నుంచి కూడా పొలిటికల్గా పదవులను వేటిని ఆశించకుండా ప్రజలకు మేము ఎంతవరకు ఉపయోగపడగలము అని చెప్పని ప్రజా సర్వీస్లోనే ముందుకు పోతూ ఉన్నాము. సరే, ఈ సర్వేలు రిపోర్టులను బట్టి జగనన్న గారి దృష్టిని ఆకర్షించి జగనన్న గారి దృష్టిలోకి వెళ్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు గతంలో వైసీపీలో గెలిచి టీడీపీకి వెళ్ళిన తర్వాత కొంత అసహనంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముభావంగా ఉన్నారు. ప్రధానంగా ఎస్పీ గ్రూప్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత లేదనేటువంటి విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సర్వే రిపోర్ట్స్ పాజిటివ్గా చెప్పినా ఆర్ నెగిటివ్గా చెప్పినా మీ కుటుంబానికి సీటు ఇస్తారనేటువంటి ఆలోచన కానీ వస్తుందనేటువంటి ఆశ కానీ ఉందంటారా? సీటు గురించి ప్రస్తావన పక్కన పెడితే జగనన్నకు మాకు మధ్యన గ్యాప్ ఉన్నది అన్నది మాత్రం చాలా అసంబద్ధం. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, 4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము. ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మాతోనే ఉన్నారు. ఒకవేళ మేము గెలుపుని ఇచ్చినాము జగనన్నకు అని చెప్పని మేము అనుకుంటున్నాము. ప్రజలు ఆ రకంగానే భావిస్తూ ఉన్నారు. కార్యకర్తలు కూడా అట్లానే ఉన్నారు. ఈరోజు క్యాడర్ అంతా కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని, ఎస్వి కుటుంబాన్ని నమ్ముకొని వైసీపీ క్యాడర్ అంతా కూడా మాతో నడుస్తుంది అంటే దానికి జగనన్న గారి సమ్మతి లేకుండా, జగనన్న గారి ఆమోదం లేకుండా క్యాడర్ మాతో ఎట్లా ఉంటుంది? అంటే గ్రూప్ రాజకీయాలు ఉండడం వల్ల మొత్తం ఇక్కడ చూస్తే అటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కి, తర్వాత ఎస్వి మోహన్ రెడ్డికి పడడం లేదు. దీంతో ఆధిపత్య పూర్వం నడుస్తుంది ఇక్కడ అనేటువంటిది ఏంటంటే ఏమంటారు? ఒకవేళ మాకు ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చిన మాట అయితే నిజమే. మేము చాలా కష్టపడినాం. 2019లో ఎవరి వల్ల గెలిచినారు అనే దానికి ప్రజల దగ్గర, కార్యకర్తల దగ్గర ఖచ్చితమైన సమాచారం అయితే ఉంది. ఎవరి వల్ల గెలుపు సాధ్యమైందని చెప్పని. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక పక్క మా క్యాడరు ఎస్వి మోహన్ రెడ్డి గారి వర్గము అందరం కలిసి కట్టుగా చేసినందుకే ఆ రోజు గెలుపు సాధ్యమైందని చెప్పని అది ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది. ప్రతి పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు. తర్వాత గ్యాప్ రావడం అనేది అంటే మేమైతే ఏ రకంగా ఏ విధమైన సరే గొడవలు కానీ ఏం కానీ సృష్టించలేదు. కాకపోతే ఆయనకున్న ఏదన్నా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లంతోనో ఏమో కానీ మా క్యాడర్ను మమ్మల్ని దూరం పెడతా వచ్చినారు. ఆ రోజు నుంచి కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్తా వచ్చినారు, పార్టీ పెద్దల దృష్టికి, అందరి దృష్టికి విషయాన్ని తీసుకొని పోయినారు. ఇట్లా మా మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది, మీరు ఏదైనా చెయ్యండి అని చెప్పని. మరి సరే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళు కానీ గ్యాప్ ఫిలప్ చేయడానికి ప్రయత్నించినారు కానీ ఆయన కలిసి రాలేదు. సరే, మాకు ఆయనతో సంబంధం లేదు, మాకు డైరెక్ట్గా జగనన్నతో, జగనన్న పార్టీతోనే సంబంధము.
కార్యకర్తలకు మనం అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే మనము పార్టీ కార్యకలాపాలు చేసుకుంటూ పోవడం జరిగింది. ఎక్కడే కానీ మేము అతన్ని విమర్శించడం కానీ అతని క్యాడర్ను ఇది చేయడం కానీ చేయలేదు. మా పని మేము చేసుకుంటూ పోతా ఉన్నాము. కార్యకర్తలకు అండగా ఉన్నాం. ఈరోజు ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్ నిలబడింది అంటే కేవలం ఎస్వి కుటుంబం వాళ్ళకి అండగా నిలబడింది కాబట్టి కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ నిలబడగలిగింది అని చెప్పని ప్రతి ఒక్కరి ఉద్దేశం కూడా అదే. అంటే అధికారం ఏ పార్టీకి అయితే వస్తారో ఆ పార్టీకి వెళ్తారు ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబము. నెక్స్ట్ ఈ రాష్ట్రంలో అధికారం చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి టీడీపీకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందని ఒక భావన వస్తుంది. అధికారం ఉన్న పార్టీలోనే ఉంటారు అనేది మాట్లాడే వాళ్ళు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. 2011లో మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్తగా వస్తున్న పార్టీ, అవతల తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అయినా కూడా ఇంకా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని ఉండగానే ఎమ్మెల్సీగా కేవలం సంవత్సర కాలం మాత్రమే ఎమ్మెల్సీగా ఉండి 5 సంవత్సరాల కాలాన్ని కూడా తృణప్రాయంగా ఎంచి దానికి రిజైన్ చేసి జగనన్న పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? చెప్పాలి కదా. అధికార పార్టీలో చేరుతున్నారా లేకుంటే అధికారాన్ని వదిలిపెట్టి అధికార పార్టీలో ఉన్న స్థానాన్ని ఎమ్మెల్సీ స్థానాన్ని వదిలిపెట్టి అప్పుడప్పుడే కొత్తగా వికసిస్తున్న వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది అంటే దానికి వాళ్ళే. అంటే స్థానిక ఎమ్మెల్యేకు మీకు గ్యాప్ ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మీకు పార్టీకి మధ్య గ్యాప్ ఉందా? జగనన్నకు మాకు మధ్య ఎటువంటి గ్యాప్ లేదు. స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నాను కదా, ఆయన ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో దాంతో మమ్మల్ని మా క్యాడర్ని పక్కన పెట్టడం జరిగింది. దానికి కూడా మేమేం ఫీల్ కాలేదు. మేము జగనన్న కోసం పనిచేసినాము, జగనన్న పార్టీ కోసం పనిచేసినాము, ఆయనతో మేము లాయల్గా ఉంటాము. లేదు, గ్యాప్ లేదు కాబట్టే జగనన్న ఈరోజు నన్ను కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్గా ఆ స్థానంలో కూర్చోబెట్టినారు. గ్యాప్ లేదు కాబట్టే మా క్యాడర్కు ఈరోజు వాళ్లకు బలమైన క్యాడర్గా వైఎస్ఆర్సీపీ క్యాడర్గా ఎదుగుతూ ఉంది. మొన్న జరిగిన కార్పొరేట్ ఎలక్షన్స్లోనైతేనేమి, తర్వాత కొన్ని కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవుల్లో అయితేనేమి కానీ ఎక్కడైనా సరే మా క్యాడర్కి ఎటువంటి అన్యాయం జరగలేదు. వాళ్ళందరూ ఈరోజు ఎస్వి కుటుంబం కంచుకోటగా నిలబడింది వైఎస్ఆర్సీపీ క్యాడర్ కంటే అది కేవలం జగనన్నకు మాకు మధ్యనున్న గ్యాప్ లేనితనం వల్లనే క్యాడర్ అంతా కూడా ఇక్కడ బలంగా నిలబడగలిగింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఒక కంచుకోటగా ఎస్వి కుటుంబం నిలబడింది అంటే జగనన్నకు మాకు మధ్యలో ఉన్న ఆ అనుబంధం కారణంగానే నిలబడుతుంది. అంటే మీరు చెప్పండి, మీరు కేడీసీసీ చైర్మన్ అయిన తర్వాత తక్కువ కాలం 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల కాలంలో కేవలం మీ క్యాడర్ కోసమే కొన్ని పథకాలు తీసుకొచ్చారు, వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు, వాళ్ళకే చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వచ్చాయి. మనం పెద్ద ఎత్తున కూడా చూసాం. అసలు ఆ కేడీసీసీ చైర్మన్ అయిన తర్వాత ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారు, ఇక్కడ ఈ కర్నూలు ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు, కేడీసీసీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? కేడీసీసీ బ్యాంక్ అనేది మామూలుగా అయితే వ్యవసాయదారుల రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంకుగా ఒకప్పుడు ముద్రపడిన బ్యాంక్. కాకపోతే ఈరోజు మల్టీపర్పస్ సెంటర్స్గా ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తూ అన్ని రంగాలలో కూడా ముందుకు పోతూ ఉంది ఆ బ్యాంక్. ఈ కర్నూలులో అంటే అర్బన్గా ఉన్న ప్రజలకు కూడా, చిరు వ్యాపారస్తులకు, వాళ్ళకు కూడా సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో జేఎల్జీ స్కీమ్స్ అని చెప్పిన ఒక స్కీమ్ ఉంది. దాని ప్రకారంగా మనము వ్యవసాయేతర రుణాలను కూడా వ్యాపారస్తులకు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలకు కానీ, వేరే వాళ్ళకి కానీ అందించే అవకాశం ఉందన్నమాట. దాన్ని తీసుకొని మనం కర్నూలు అనేది సిటీలో ఉన్నాం, మనం అర్బన్లో ఉన్న చిరు వ్యాపారస్తులకు అండగా ఉండాలని ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న స్కీమ్ని మనము ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించుకోవడం జరిగింది. దాని గురించి కొందరు రాజకీయ నాయకులు, మన పక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది అప్రస్తుతం, దాని గురించి అనవసరంగా పేపర్లలో అంతా రాపిచ్చి పైన అంతా కంప్లైంట్స్ పెట్టించి ఈ బ్యాంకులో ఏదో జరుగుతోంది వీళ్ళు రాజకీయం కోసం వాడుకుంటున్నారని చెప్పని నానాక యాగి చేయడం జరిగింది. అది అయితే మేము దీంట్లో ఎటువంటి ఇది లేదు. జేఎల్జీ లోన్స్ అనేది ఆల్రెడీ స్టేట్ మొత్తంగా కూడా చాలా డీసీసీబీలలో జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ ఇక్కడ కూడా జరిగినది. కాకపోతే నేను ఇది కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్గా తీసుకున్న కొత్తలోనే అడిగినాను. మేము ఉండేది టౌన్లో, అర్బన్లో మేము కొంతవరకు ఏదైనా చేయగలిగితే బాగుంటుంది అన్నప్పుడు మా బ్యాంక్ సీఈఓ గారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేడం ఈ స్కీమ్ ఉంది, జేఎల్జీ స్కీము, ఓన్లీ అర్బన్లో ఉన్న చిరు వ్యాపారస్తుల కోసం, వాళ్ళ కోసం పెట్టిన స్కీమ్, ఇది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పని. ఆ ప్రకారంగా మేము ముందుకు పోయినాం. కానీ దాన్ని ఓర్వలేక రాజకీయ దురుద్దేశంతో చూపించి ఏదో బూచిని చేసి, మాయం చేసి, ఇట్లా చేసి కేవలం పాపం చిరు వ్యాపారస్తుల పొట్టను కొట్టడానికి ఆయన దీన్ని వాడుకున్నాడు. కానీ
దీన్ని అయితే ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంప్లిమెంట్ అయితే చేస్తాను. పార్టీ డెవలప్మెంట్ కోసం ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నారు? ఒకవైపు రెండు గ్రూపుల మధ్య జరిగేటువంటి ఈ తగాదాల వల్ల, మీ ఇద్దరి మధ్య అంటే నాయకుల మధ్య ఉన్నటువంటి గ్రూప్ తగాదాల వల్ల కార్యకర్తలు బలవుతున్నారు, వాళ్ళు నలిగిపోయేటువంటి పరిస్థితికి కారణం ఎస్వి మోహన్ రెడ్డి గ్రూపే అనేటువంటి విమర్శలు ఉన్నాయి. మీరేమంటారు? ఎస్వి మోహన్ రెడ్డి గ్రూప్ వల్ల కార్యకర్తలకు ఇబ్బంది అవుతుందని అనేది ఎవరు మాట్లాడినారు, ఎక్కడున్నారు? ఒక్క కార్యకర్తను తీసుకురండి, చూపించి అడుగుతాను. ఈరోజు మా దగ్గరకు వచ్చిన కార్యకర్తలందరూ కూడా అక్కడ సఫర్ అయ్యి అవతల వాళ్ళ ద్వారా నానా రకంగా ఇబ్బందులు ఎదుర్కొని కేసులు పెట్టించుకొని వేరే ప్రాబ్లమ్స్తో వాటితో వాళ్ళకి ఎక్కడికి పోవాలనో దిక్కుదోచక, అంటే ఇక్కడ ఈరోజు మేము నిలబడి ఇక్కడ ఎస్వి మోహన్ రెడ్డి అనేవాడు లేకపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షెల్టర్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేక అపోజిషన్ గ్రూప్లోకి పోయిండే వాళ్ళు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. మా వర్గానికి వచ్చి ఇక్కడికి వచ్చి చేరుతున్నారు అంటే అది కేవలం మనం ఉన్నందుకే ఇక్కడ ఒక అడ్డుకట్టలాగా ఆనకట్టలాగా నిలబడి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ క్యాడర్ని కానీ కాపాడుకోవడం జరిగింది. ఎస్వి మోహన్ రెడ్డి అంటేనే ఒక నమ్మకము, ఒక భరోసా. ఆ భరోసా ఉంది కాబట్టి ఈ రోజులు కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు న్యాయాన్ని పొందుతాము చెప్పన్న ఆశతో భరోసాతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. మీరు మరి ఈరోజు లోకల్గా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎవరు ఆయన దగ్గరికి ఎందుకు పోవడం లేదు, ప్రతి ఒక్కరు ఏ సమస్యకైనా సరే మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనేది చూసుకుంటే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఎక్కడైనా సరే పచ్చని చెట్టు మీదకే పక్షులు వస్తాయి కానీ మండే చెట్టు దగ్గరికి పోయి వాళ్ళవు కదా. ఆ రకంగా బయట దెబ్బతిన్న కార్యకర్తలు నలిగిపోతున్న క్యాడర్ అంతా కూడా ఇక్కడికి మన దగ్గరికి ఒక ధైర్యంతో ఒక నమ్మకంతో వస్తూ ఉన్నారు. అంతేగాని ఇక్కడ ఎస్వి మోహన్ రెడ్డి అనే మనిషి లేకపోయి ఉంటే పార్టీకి చాలా నష్టం జరిగిండేదని చెప్పని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బయట నమ్ముతూ ఉన్నారు. అంటే రాబోయే ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయి. రెండు గ్రూపులు కలిసి పనిచేస్తేనే విజయం వస్తుంది. మరి అలాంటి విజయం రావాలంటే ఈ రెండు గ్రూపులు కలిసే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ రెండు గ్రూపులు మూడు గ్రూపులు అనేది ఏం లేదు, ఉన్నదంతా ఒకటే గ్రూప్, జగనన్న గ్రూప్ అంతే. పార్టీని చూసి ఇక్కడ నిలబడిన క్యాండిడేట్ని చూసి ప్రజలు ఓటేస్తారు. మాకైతే ఆ నమ్మకం ఉంది, ఆ భరోసా ఉంది. జగనన్న ఖచ్చితంగా గెలిచే వాళ్ళకే, ప్రజల్లో అభిమానం ఉన్న వాళ్ళకే, ప్రజాదరణ ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తారని మేము నమ్ముతా ఉన్నాము. ఆ రకంగా జగనన్న ఇచ్చిన క్యాండిడేట్ ఎవరైనా సరే, నన్ను కావచ్చు, మోహన్ రెడ్డిని కావచ్చు, ఎవరైనా సరే జగనన్న మీద మాకు పూర్తి విశ్వాసము, నమ్మకం ఉంది. మా కుటుంబాన్ని ఆయన దగ్గర నుంచి చూసినారు, 15 ఏళ్ల నుంచి కూడా మా కుటుంబాన్ని చూసినాడు. అన్న మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అన్న నమ్మకంతో మా కుటుంబంలో ఎవరికి ఇచ్చినా సీటు అన్నకు మళ్ళీ హ్యాట్రిక్ విజయంతో కర్నూలును వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేస్తాము. కర్నూలు కోటను మళ్ళా వైఎస్ఆర్సీపీ ఫ్లాగ్ను అన్నకు బహుమతిగా ఇస్తామని చెప్పని నేను గట్టిగా చెప్తా ఉన్నాను. అంటే ఎందుకోసం అని వైసీపీ ఇక్కడ గెలవాలి, వైసీపీ ఏం చేసిందని అనేటువంటి విమర్శలు కూడా టీడీపీ నుంచి విమర్శలు ఎదుగుతున్నాయి. టీడీపీ ఏం చేసిందంటే మనం ఎన్నైనా చెప్పొచ్చు, ఏం చేయలేదు అనేది. వైసీపీ చేసింది అనడానికి జగనన్న మరి పాదయాత్రలో ఆయన ఇచ్చిన ఈ మేనిఫెస్టోలో 98% మేనిఫెస్టోను అమలు చేసినారు. ఇంకా మేనిఫెస్టోలో చెప్పని వాటిని కూడా చేసినారు. సంక్షేమ పథకాలను ప్రతి ఇల్లు కూడా సంపూర్తిగా పొందుతూ ఉంది. ప్రతి ఒక్క తల్లి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా పూర్తి సంతృప్తిగా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా జగన్ అన్నదే విజయం అని చెప్పని మేము. మనోహరి గారు, ఒక పర్సనల్ విషయం, ఇది పేరులోనే విజయ మనోహరి ఉంది. అయితే ఎస్వి మోహన్ రెడ్డికి వ్యూహాత్మకంగా వ్యూహాలు రచించి రాజకీయంగా ఎదుగుదల కోసం విజయాలు సాధిస్తారు అని ఆయన విజయం వెనుక మీరు ఉన్నారనేది పబ్లిక్ టాక్. నిజంగా మీరు ఉన్నారా? ఎస్వి మోహన్ రెడ్డి గారి విజయంలో భాగస్వామ్యం కొంతైతే ఉంటుంది. వ్యూహము ప్రతివ్యూహాలంటే నాకు అంత దాని గురించి నేను చెప్పను, కానీ ఏదైనా సరే ఎప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని అనలైజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకు ఇది ఇట్లా జరిగింది, అట్లా ఎందుకు జరిగింది, దాంట్లో ఏమన్నా రైట్ ఉందా రాంగ్ ఉందా అని కొంచెం అనలిటికల్గా పోతూ ఉంటాను. ఏదైనా ఉంటే కూడా గట్టిగా చెప్పగలను మోహన్కు, ఇది ఇట్లా కాదు మనం ఇట్లే చేద్దాము అని చెప్పని. దాని వ్యూహం అనొచ్చు మీరు. ఏదైనా పోరాడే తత్వం అయితే నాలో చాలా డీప్గా ఉంది. 2019 ఎలక్షన్స్లో నేను చూస్తే అంటే నాకే అనిపించింది నేను ఇంత స్ట్రాంగ్గా అని చెప్పని నాకు అనిపించింది. ఆ రోజు మాకు టికెట్ రాకపోవడము వెంటనే వ్యూహాత్మకంగానే అనొచ్చు. అది కూడా మేము మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడము, ఇక్కడ ఇతని గెలుపు కోసం చాలా కష్టపడినాము. అంటే ఆ రోజు నేను ఏ రోజు కూడా మోహన్ రెడ్డి కోసము బయట తిరిగినాం, క్యాన్వాస్ తిరిగినాం, కానీ ఎప్పుడు ఒక జనరల్ ఏజెంట్గా కూర్చోవడం కానీ ఇంకోటి కానీ ఎప్పుడు చేయలేదు. అట్లాంటిది 2019 ఎలక్షన్లో హఫీజ్ ఖాన్ కోసం నేను జనరల్ ఏజెంట్గా ఫారం తీసుకొని దీన్ని అంతా చాలా స్ట్రాంగ్గా నడిపించినాను. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట. జనరల్ ఏజెంట్గా నేను అవతల టీజీ
భరత్ గారు. అవును. టీజీ వెంకటేష్ అంటే ఆయన కాకలదిరిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, రెండు కలిపి మిక్స్ చేసి ఆయన రాజకీయాన్ని చేస్తాడు, వ్యాపారాన్ని పాలిటిక్స్ని కలిపి. అట్లాంటి వాయిన్ను మేము ఎదుర్కొన్నామంటే నిజంగానే చాలా స్ట్రాంగ్గానే మేము పోరాడినాము. అంటే ఎస్వి మోహన్ రెడ్డి గారు టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీలోకి రావడానికి కీలక పాత్ర మీరే పోషించారు. అదైతే 99.9% నాదే. మనము ఒక దగ్గర దెబ్బ తిన్నాక అక్కడ ఉండొద్దు, మానుకుంటే మానుకుందాం, పాలిటిక్స్ అసలు అవసరం లేదు, పాలిటిక్స్ మానుకొని ఇంట్లో కూర్చుందాం, లేదంటే ఖచ్చితంగా శత్రువునైతే దెబ్బ కొట్టాల్సిందే అని ఛాలెంజ్గా తీసుకొని ఆ రోజు బయటికి రావడము, మళ్ళా పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడము, దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఎగిరేయడానికి కూడా మా కృషి ఖచ్చితంగా ఉందని నేను చెప్తాను. అంటే అక్కడ దెబ్బ తినడం అంటే మేడం, అక్కడ అంటే మనకు ఆ రోజు టికెట్ ఇవ్వలేదు కదా 2019 ఎలక్షన్స్లో. మీకే టికెట్ అని మేము పార్టీ మారినప్పుడు ఏం చెప్పినారు, పార్టీ మారడం అనేది కూడా అది అప్పుడు చాలా నాటకీయంగా జరిగింది. అప్పుడు భూమా నాగిరెడ్డి గారు శోభా చనిపోవడము, దాంతో మాకు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చింది. ఆ రోజు వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మోహన్ రెడ్డి దేనికి ఒప్పుకోలేదు. కేవలం మళ్ళీ నా కర్నూలు టికెట్ నాకు ఇస్తేనే అన్న ఒక్క పాయింట్ మీదనే పార్టీలో జాయిన్ కావడం జరిగింది, తెలుగుదేశం పార్టీలో. మనం దాని మీదనే స్టిక్ ఆన్ అయి ఉన్నాము. లాస్ట్ వరకు నీకే టికెట్ అని చెప్పని లాస్ట్ మినిట్లో మనకు కాకుండా టీజీ భరత్ గారికి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు నేను చెప్పినాను, ఇది చాలా అంటే వాళ్ళు ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే మనం కూర్చోబెట్టి డిస్కస్ చేసి ఈ ఈక్వేషన్స్ వల్ల మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి మనకు చెప్పాలా. అట్లా కాకుండా నాంచి రాత్రి 2 వరకు 3 వరకు వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో కూర్చోబెట్టి మమ్మల్నే కాదు చాలా మందిని నీచులు అట్లే చేసినారు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే పెద్ద వాళ్ళు ఎస్పీవై రెడ్డి గారిని, గాది వెంకటరెడ్డి గారిని, వాళ్ళు కూడా పాపం మాతో పాటు కూర్చున్నారు. చాలా బాధ వేసింది నాకు ఆ రోజు. అంతసేపు వాళ్ళని వెయిట్ చేపించి లాస్ట్ మినిట్లో మనకు మీకు టికెట్ లేదని చెప్పని వాళ్ళని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు నేను ఈ డెసిషన్ తీసుకోవడం అనమాట. ఒకవేళ అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు వైసీపీలో సీటు వస్తుందనేటువంటి ఆశతో ఉన్నారు, ఆ రకంగా మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో పడుతున్నారు, కార్యకర్తలు కూడా మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, సీటు వస్తుంది, కంపల్సరీగా పోటీ చేయబోతున్నాను. మరి సీటు ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే వాట్ నెక్స్ట్? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, జగనన్న దగ్గరికి మేము పోయినప్పుడు మేము ఏమి బాండింగ్తో పోలేదు, అంటే మా డిమాండ్స్తో పోలేదు. జగనన్న దగ్గరికి పోయినప్పుడు విజయసాయిరెడ్డి అన్న అడిగినారు, సజ్జల గారు అడిగినారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న అడిగినారు, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, మళ్ళీ మీరు పార్టీలోకి వస్తున్నారు కదా, మీకు ఏం కావాలా, ఎమ్మెల్సీ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, ఇంకో మేయర్ కావాలన్నా చాలా పెట్టినారు మా ముందల ప్రపోజల్స్. మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినాడు, మేము ఏ డిమాండ్స్తో రావడం లేదు, మీకు మళ్ళా కర్నూలులో వైసీపీని గెలిపించాలన్న ఒకే దాని మీద వస్తూ ఉన్నాము. తర్వాత మా వర్క్ చూసి జగనన్నకు ఏది నచ్చితే అది దాంట్లో ఉంటాం తప్ప ఇప్పుడైతే మేమేమీ ఆశించి రావడం లేదు, మాకే డిమాండ్స్ లేవని చెప్పినాం. ఈరోజు కూడా నేను జగనన్నకు అదే చెప్తా ఉన్నాను, మీ దగ్గరికి మేము టికెట్ ఆశించి రాలేదు, ఇంకోటి ఆశించి రాలేదు, మీరు మా వర్క్ నచ్చి మా వెనుకున్న క్యాడర్ను, ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి మీరు ఇస్తే దానికి మీకు మళ్ళీ 100% మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేసి మీకు బహుమతిగా ఇస్తామని చెప్తాను. ఒకవేళ పాత క్యాల్కులేషన్స్ ప్రకారమే ఇప్పుడు ఉన్నటువంటి హఫీజ్ ఖాన్కి మళ్ళీ సీట్ కేటాయించినట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసమే పని చేయాలని చెబితే అప్పుడేంటి? అప్పుడు చెప్పినప్పుడు మీకు చెప్తాను కదా, మాకు హఫీజ్ ఖాన్ మధ్య గ్యాప్ తర్వాత సంగతి, క్యాడర్కు ఆయనకు మధ్యన చాలా గ్యాప్ వచ్చింది. క్యాడర్ కానీ ఆయన వల్ల నష్టపోయిన మనుషులు కానీ ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఆ రోజున్న కసి పట్టుదల ఈరోజు ఉండదు కదా. అంటే తప్పనిసరిగా గెలుపు బాధ్యత మీదే అని చెప్పి మీ భుజస్కంధాల మీద జగన్ గారు పెడితే, జగనన్న మరి అంతగా ఆలోచించి అంతగా చేసినప్పుడు జగనన్నతోనే మాట్లాడి జగనన్నతోనే డెసిషన్ తీసుకుంటాం. రైట్. ప్రధానంగా 2024 ఎలక్షన్స్కి సర్వం సిద్ధం చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి సీటు కేటాయిస్తే ఇక్కడ కర్నూలులో జెండా ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ వైపుగా మాకు నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి మాకు సీటు కేటాయిస్తారనేటువంటి భరోసా పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.